శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి జూన్ 22వ తేదీ నుండి జూన్ 28వ తేదీ వరకు రాశి ఫలాలు పరిశీలిద్దాం. మన రాశిబలం గ్రహఫలం యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రేక్షకులు ఈ వీడియోను లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం. మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయవలసిందిగా మనవి. అలాగే రాశిబలం గ్రహఫలం ఛానల్ను మన ఛానల్గా భావించి సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే మన వీడియోల సమాచారం మీకు నోటిఫికేషన్ ద్వారా వెంటనే వస్తుంది. అలా ఈ వీడియోను మిస్ కాకుండా చూడవచ్చు. మన ఛానల్గా భావించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1-2-3 పాదాలు మిథున రాశి కిందికి వస్తాయి. మిథున రాశివారు హాస్యప్రియులు. తాము అనుకున్నది సామరస్యంగా సాధించడానికి ప్రయత్నిస్తారు. వ్యవహార విషయాలను కూడా తమ శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు ప్రణాళిక చక్కగా వేస్తారు. సమయానుకూలముగా మాట్లాడే నేర్పు ఉంటుంది. బాల్యం నుండి కష్టాలు ఎదురవుతాయి. జీవితానుభవం, అనేక రంగాల అవగాహన బాల్యం నుండి అలవడుతుంది. వంశపారంపర్యంగా సంక్రమించవలసిన ఆస్తి ఎదురు చూస్తున్నంతగా కలసి రాదు. ఇతరుల సొమ్ము మీద, బంధువుల ఆస్తి మీద ఆసక్తి ఉండదు. స్వార్జితంపై అధికంగా దృష్టి సారిస్తారు. పథక రచనలో, అమలు చేయడంలో నైపుణ్యం ఉంటుంది. మిథున రాశివారికి జూన్ 22వ తేదీ నుండి జూన్ 28వ తేదీ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం. ఈ రాశివారు ఈ వారం కుటుంబ సౌఖ్యం పొందుతారు. కార్యసిద్ధి గోచరిస్తోంది. కొంత మొత్తం ధనం అందుతుంది. విందులు, వినోదాలకు ఖర్చు చేస్తారు. వ్యాపకాలు, పరిచయాలు అధికమవుతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. శుక్ర, శని వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. నమ్మకస్తులే తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ప్రకటనలు, సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను దీటుగా ఎదుర్కొంటారు. హోల్సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. అధికారులకు హోదా మార్పు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు. అందరికీ శుభమే చేకూరాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రీ శ్రీనివాసాయ నమః.